30,000 మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో, తెలుసు కదా, గుర్తుంది కదా. జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్ల పైన ఆస్తుందని చెప్పి రోజు చదువుతానే ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి పిఏకి కె నాగేశ్వర్ రెడ్డి 2019కి ముందు ఆఖరికి ఒక పత్రికలో ఒక చిన్న ఆఫీస్లో పనిచేస్తా 10,000 రూపాయలు సంపాదించుకునే అతను, అద్దెంట్లో ఉండే అతను, ఆఖరికి వాళ్ళ కుటుంబం అంతా ఒక చిన్న టిఫిన్ సెంటర్ మీద గడుపుతుండే వాళ్ళు ఈరోజు కోట్లకు పడగలెత్తాడు. ఏంటి 1 కోటి 2 కోట్లు అనుకుంటున్నారా? 100 కోట్లు, 100 కోట్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు, విజయవాడ కార్ షోరూమ్స్ ఉన్నాయి ఇతనికి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు. వాళ్ళ ఆవిడ పేరులో బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ 20 కోట్లు, 2 కిలోల బంగారం. ఏంటిదంతా అనుకుంటున్నారా? వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక బోడి పుస్తకం రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని. అబద్ధాలే అచ్చులుగా వేసుకుని దాంట్లో రాసుకున్నారు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీ పిఏ గురించి ఏం చెప్తావు? లిక్కర్ కుంభకోణంలో అతిపెద్ద మేతగాడు నీ పిఏ, పడి మేసాడు. ఇక్కడ చెప్పి ఖచ్చితంగా ఒకసారి మీ అందరికీ తెలియాలండి. 3 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురంలో భూములు, బెంగళూరు, హైదరాబాద్, బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు. ఏంటిదంతా? నీ కింద పనిచేసిన 10,000 రూపాయలు కూడా లేని ఒక పిఏ గడి పరిస్థితి ఇలా ఉంది. ఫ్రాంక్గా చెప్తున్నా నేను. ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అందరికీ తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసి దాని తర్వాత వాళ్ళ ఆవిడ ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్కటి కదిలిపోతున్నాయి కోసాలు. ఈరోజు సెగ జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అంతిమ లబ్ధారుడు ఎవడని అనుకున్నాం కదా. వెన్నుపోటు 5 ఏళ్ల పాటు జనాలకు పొడిసి ఏమీ మొహాట పడకుండా నిన్న కూర్చుని వెన్నుపోటుకు 2 ఏళ్ళని పుస్తకం రిలీజ్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి, ఈ క్యాండిడేటే నాగేశ్వర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి పిఏ. అతను హెలికాప్టర్లో కూడా వెనకమాల నుంచున్న ఒక అన్న ఫోటోలు ఉంటాయి. ఏంటి రేండి ఇక్కడ ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ నాగేశ్వర్ రెడ్డిని ఎలా పట్టుకున్నారంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచేశాడు లిక్కర్ కుంభకోణంలో, అందరికీ తెలుసు. జైల్లో గడిపాడు, వీరవేహంగా వేశాడు, అందరికీ తెలిసిన విషయమే. వేస్ట్ అతని గురించి ఎక్కువ మాట్లాడడం. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మనం చూసుకుంటే కేవీపురంలో మండలంలో ఒక వెంచర్ ఉందండి, ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఉంది. 47 ఎకరాల వెంచర్ వేశాడు. దాంట్లో ఎకరం అంటండి 8 లక్షల కింద 81 లక్షల వరకు ఎకరాల పొలం ఈ సోకాల్డ్ నాగేశ్వర రెడ్డి కొన్నాడు. అక్కడ దొరికింది అసలు డొక్క. నీకు 81 లక్షలు ఎక్కడ ఉన్నాయి రా ఒకసారి నువ్వు ఇన్వెస్టిగేషన్. కానీ ఈడీ నిన్న పొద్దున్నే 10 టీవీలు సాయంకాలం 7:30 దాకా డ్రిల్ చేశారు. మళ్ళీ ఇవాళ కూడా డ్రిల్లింగ్ ఎక్కువ ఉందండో. డ్రిల్ చేస్తే అక్కడ మనకి చిన్న పిల్ల దొరికాడు. ఇప్పుడు ఇంకొక పెద్దప్ప, ఈ పెద్దప్ప క్యాండిడేట్ లిటరలీ అండి వాళ్ళ ఆస్తుల వివరాలు చూస్తే ఈడీ షాక్ అయిపోయింది. ఏంటి జగన్మోహన్ రెడ్డికి కనీసం హైదరాబాదు, కర్ణాటక, ఆంధ్రాలో ఉన్న ఈ క్యాండిడేట్ తిరుపతిలో కూడా ఉంది ఎక్స్ట్రా. ఎక్కడికక్కడ ఇళ్ళు, ఎక్కడికక్కడ రాజభోగం. జగన్మోహన్ రెడ్డి విషయానికి ఏమొచ్చిందంటే ఇతను కాల్ డేటా మొత్తం తీసి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేట్ చేస్తే కుంభకోణంలో మనకి కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, దాని తర్వాత మనకి ఇంకెవడండి చెవిరెడ్డి, ఈ బ్యాచ్ అందరూ ఉన్నారు, బాలాజీ, గోవిందప్ప, వీళ్ళందరూ ఫోన్లు చేసి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డితో. అప్పుడు ఈ క్యాండిడేట్ లైజెన్స్ ఉండేవాడు. ఇతను ఫోన్లకు వచ్చేవి, అతను తీసుకెళ్ళి జగన్కి ఇస్తే జగన్ వాళ్ళతో మాట్లాడేవాడు. లిక్కర్ కుంభకోణంలో డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాయాలి, ఎక్కడ ముడుపులు అండర్ గ్రౌండ్లో పెట్టాలి, ప్రజల సొమ్ముని స్ట్రా వేసి పీల్చి చచ్చేటట్టు చేశారు చూడండి 5 ఏళ్ళు. పొడిచి పోట్లు కాదే, నువ్వు మమ్మల్ని రక్కేసావు, ప్రాణం ఉన్నంత వరకు రక్కేసావు జగన్ నువ్వు. ఆ లెక్కన లిక్కర్ కుంభకోణంలో ఈ క్యాండిడేటు 100 కోట్ల సంపాదించేశాడు. 100 కోట్లు ఓన్లీ 5 years టెన్యూర్లో. ఇతనే ఎంత సంపాదిస్తే సీఎం ఎంత సంపాదించుంటాడండి మాజీ? నాకు నిజంగా ఇదే డౌట్ వస్తుంది. ఎంత సంపాదించావు జగన్? ఈ లిక్కర్ కుంభకోణంలో నీకెందుకు ఫోన్లు వచ్చినాయి? వీళ్ళందరికీ ఫోన్ రాయబారం నీ పిఏనే చేశాడు కదా. నీ పిఏనే చేశాడంటే నీవేం లేదా దీంట్లో? మేమందరం మాడి మసవడానికి నిప్పు పెట్టింది నువ్వేగా. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం కదా. అర్థం జరిగింది. జగన్ ఇరుక్కుంటున్నాడు. ఇంతకాలం అందరి నోట్లో నాన్న కూడా బయటకు చెప్పే దమ్ము లేక కూర్చున్నారు అందరూ. ఎందుకంటే అఫీషియల్గా రావాలని. అఫీషియల్గా వచ్చే రోజులు మొదలైపోయినాయి. ఇన్వెస్టిగేషన్లో ఏమైందంటే అందరు ఫోన్ కాల్స్ అంటండి ఇతని నెంబర్కి వెళ్తుంది. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ఈ మేధావులు అందరూ ఉన్నారు చూడండి. మేము ఈ రెడ్డి, మేము ఆ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కొండగారెడ్డి, ఇలా రెడ్డి మొత్తం అతను మొత్తం చుట్టూ రెడ్డినే పెట్టేశాడు. పెట్టి నడిపిన ఈ లిక్కర్ యుద్ధంలో ముడుపుల యుద్ధం 3,600 కోట్లు, రాజ్ కేస్ రెడ్డికి 2,000 కోట్లు అది మింగేశాడు జగన్ కూడా తెలియకుండా. సో ఈ 3,600 కోట్ల యుద్ధం అంతా ఇతను లైజన్.
ఇతను ఫోన్లకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నాకు ఫోనే లేదు అని చెప్తాడు కదా, ఇలా పక్కన ఫోన్లు వాడేవాడు. సో ఇతన్ని తీసుకొచ్చి నీకు నాస్తులు ఎలా వచ్చినాయి అంటే, నీవు ఎలా కొన్నావు ఈ డబ్బులతో ఈ ఆస్తి 80 నాకేం తెలియదు, నా ఆడిటర్ చూసుకుంటాను. ఈ 10,000 రూపాయల బతుక్కి నీకు ఆడిటర్ చూసుకునే లెవెల్కి ఎదిగావంటే ఇక్కడే అర్థం కావట్లే మమ్మల్ని ఎంత వేశారో. చెప్పండి ఎవరన్నా. ఈరోజు సెగ జగన్మోహన్ రెడ్డికి తగలిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూర్చుని అందరితో మాట్లాడాడంటే అపర మేధావి మిగతా డబ్బులు ఎక్కడ దాచావని అతను పిలవాలి కదా. పిలిస్తే తప్ప 30,000 మంది చనిపోయారు. కొంతమంది స్త్రీలు అయితే అప్పులు కట్టడానికే మేము బతుకున్నాము, ఇంతకంటే మాకేం లేదు, నా కొడుకు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, కేవలం అప్పులు కట్టడానికి నేను బడ్డీ కొట్టు నడుపుకుంటాను అనే స్థితికి తీసుకొచ్చాడు. ఇదా నీ పాలన? నువ్వు చెప్పాలి. ఇంకా రాజశేఖర్ రెడ్డి టైంలో, నా టైంలోనే 4 ఏళ్ళు వెళ్ళి అంట. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. మీకు 4 ఏళ్ళు వెళ్ళినాయి, మీ కుటుంబాలకి పవర్ వచ్చినప్పుడు, ప్రజలకు కాదు 4 ఏళ్ళు వెళ్ళినాయి. దాని ముందు మీ పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదా? రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకపోతే ఆర్థిక పరిస్థితి ఏమై ఉండేది అప్పుడు ఎవరికి తెలియదా? మీ 4 ఏళ్ళు వెళ్ళటం కోసం రాష్ట్రంలో ఇంతమందిని చంపేస్తారా? బ్రూటల్ కిల్లింగ్ అంటారు ఇది. మద్యమే గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి దాంట్లో కల్తీ మద్యం వేసి లిటరల్ షియర్ యాసిడ్ పోసి జనాలు స్పిరిట్స్ పోసి జనాల్ని చంపేస్తే దాంట్లో నీ పిఏ కూడా ఎదిగిపోయాడా? చెప్పండి. ఇప్పుడు మీరందరూ లేదు జగన్ మంచోడు, వాళ్ళకి ఫోన్ చేసి నన్ను మేయకండి లిక్కర్లో, ప్రజలకి నాణ్యమైన లిక్కర్ ఇవ్వండి అని చెప్పాడా కబుర్లు? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్లో. ఇతనికి మాత్రం డ్రిల్లింగ్ పిచ్చపిచ్చగా మొదలైపోయిందండి. ఇవాళ కూడా డ్రిల్లింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ సెగ జగన్మోహన్ రెడ్డికి మరి కొద్ది రోజుల్లో తగ్గటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ అంతిమ లబ్ధాడు ఎవడో ఫోటో చూస్తుంది, చూసిన రోజు గల్లంత అవుతుంది ఈ పరిస్థితి. చెల్లి కాదు, అమ్మ కాదు, అక్క కాదు, ఎవరు బొగ్గలు సవర్ తీసినా ఒక్క ఓటు కూడా పడదు. గుర్తుంచుకో, ఒక్క ఓటు గుర్తుపెట్టుకో. 11లోంచి ఇంకొక 1 పోకపోతే గుర్తుపెట్టుకో. రాయండి మీ ఒపీనియన్స్ కమెంట్స్లో. ఇలాంటి పిఏ నాగేశ్వర్ రెడ్డి ఎంత సంపాదించాడంటే జగన్ ఎంత సంపాదించుంటాడు అన్నది ఏం భయం లేకుండా కింద కమెంట్స్లో మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.